హలో అండి అందరికీ. బంగాళాదుంపతో ఒకసారి ఇలాగ ట్రై చేయండి. పుల్లగా చాలా బాగుండిద్ది. ముందుగా బంగాళాదుంపను పైన పొట్టు తీసేసి మధ్యలోకి కట్ చేసుకొని 4 పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకుంటున్నాను. అలాగే కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కప్పు లేకపోతే 1/4 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మనం కొంచెం మరిగించుకోవాలి, అంటే బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరుగుతూ ఉంటుంది కదా, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. లేకపోతే ఇలాగ దంచుకుంటాం కదా, దీనిలో వేసుకొని కోసడా అంటే కొంచెం బరకగా అయినా కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయింది. ఈ ఆయిల్ హీట్ అయింది కదా, హీట్ అయిన ఆయిల్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పొటాటోస్ వేసుకోండి, అంటే బంగాళదుంప ముక్కలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా కుక్ చేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు 2 లేదా 3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకులు, బ్లాక్ పెప్పర్, దాల్చిన చెక్క, అలాగే జీలకర్ర 1 స్పూన్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ ఆనియన్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ 1 స్పూన్, అలాగే పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి, క్యూమిన్ పౌడర్ 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత 2 చిన్ని టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ టమోటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు పెరుగుని బాగా కలిపి విస్కర్తో వేసుకోండి. పెరుగు వేసే ముందు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండండి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఒక 4-5 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మనం కారం అంటే రెడ్ చిల్లీ వాడము. రెడ్ చిల్లీ లేకుండా అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవి వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండిద్ది. ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా 1 స్పూన్, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండిద్ది, డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండిద్ది. అంటే మనం పెరుగు వేసాం కదా, దాని ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రై చేసిన బంగాళాదుంప నేను కొంచెం తీసాను మా పాప కోసం, అది చూపిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.